ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మిత్రులందరికీ నమస్తే. ముందుగా ఒక చిన్న విన్నపం ఏంటంటే, మొన్న ఈ మధ్య జరిగిన ఈ పెద్దమ్మ గుడి టెంపుల్ ఇష్యూ ఏదైతే ఉందో అది నాకే కాదు చాలామందికి బాధను కలిగించింది. సో దీన్ని నేను ఒక హిందువుగా తీవ్రంగా ఖండిస్తున్నాను. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు కూడా దీన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకొని మీ యొక్క చేతనైనంత వరకు ప్రయత్నం చేయండి. మీరు హైదరాబాద్లో ఉంటే మీరు చేతనైన ప్రయత్నం చేయండి. నేను ప్రస్తుతం అయితే హైదరాబాద్లో లేను, అందుకని ప్రస్తుతం నేను చేయగలేదు, నేను చేస్తున్నాను. ఇది నా చిన్న మనవి. దీన్ని పాజిటివ్గా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రతి హిందూ అయ్యుండి కూడా కనీసం ఇది మనకెందుకులే అని పోయే పరిస్థితి ఇవాళ రేపు ఏర్పడుతోంది. దాన్ని మిగతా వాళ్ళు అదనుగా తీసుకొని మన మీద అవాంఛితమైన సంఘటనలన్నీ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ చివరిలో మీకు వీడియో అయిపోయే చివరిలో దీనికి మనం మన జాతిని, మన మతాన్ని, మన ధర్మాన్ని కాపాడుకోవటానికి పెద్దలు చెప్పిన 1-2 మార్గాలు నేను చెబుతాను. సరే, ముందు మనం మెయిన్ సబ్జెక్టులోకి వెళ్దాం. లాస్ట్ టైము మనం శ్రీ గురు చరణ ప్రవాహం అనే ఈ బుక్ని మీకు ఇంట్రడ్యూస్ చేశాను. ఇందులో జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను మీకు, ఇది ఏంటనేది బుక్ అనేది. తర్వాత ఇందులో కొన్ని అంశాలు మనం క్లుప్తంగా తెలుసుకొని మీరు అందరూ గురువు యొక్క అనుగ్రహాన్ని, గురువు యొక్క ప్రసన్నతను ముందు పొందాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పాడనమాట శాస్త్రంలో. అందుకని ఏంటంటే, మనం గురువు లేకుండా ఎవడు మహానుభావుడు కాలేడు, కనీసం పరిపూర్ణుడు కాలేడు. కనీసం పరిపూర్ణుడు కాదు కదా, కనీసం జీవితంలో ఒక ఎదుగుదల, లేదంటే ఒక ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేది ఎవరికి సాధ్యం కాదు గురువు లేకుండా. అయితే జీవితంలో, లౌకిక జీవితంలో ఎదుగుదల ఉండొచ్చు, బహుశా అది చాలామంది మనం చూస్తున్నాం డే టు డే లైఫ్లో. కానీ ఆధ్యాత్మికంగా ఎదుగుదల అయితే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎటు పోతున్నారో వాళ్ళకి తెలియదు, అసలు జీవితం యొక్క గమ్యం ఏంటనేది. సో అందుకని ఏంటంటే, గురువు అనేవాడు ఖచ్చితంగా మనకు కావాలి. అయితే ఆ గురువుని ఎట్లా మనం ప్రసన్నం చేసుకోవాలి, గురువు అనుగ్రహం ఎట్లా పొందాలనేది మనం ఈ బుక్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే మెయిన్ చాలా క్విక్గా నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. నెంబర్ 1, ముందుగా నేను ఇందులో 4 పాయింట్లు క్లుప్తంగా వివరిస్తాను. ఒక పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఇందులో గురుమంత్రం అనేది ఇచ్చారనమాట. గురుమంత్రం అనేది ఫస్ట్ ఆ మంత్రం ఏదో చెబుతాను, తర్వాత ఆ మంత్రం ఎలా మనకు పనికి వస్తుందనేది చెబుతాను. గురుమంత్రం ఏంటంటే, ఓం పరమతత్వాయ నారాయణాయ గురుభ్యో నమః. ఈ ఓం పరమతత్వాయ నారాయణ గురుభ్యో నమః అనే మంత్రానికి అర్థం ఏంటంటే, ఓంకారం అంటే మనము శబ్ద బ్రహ్మము యొక్క ఆది స్వరూపం అనమాట. అన్మానిఫెస్టెడ్ పరమాత్మ యొక్క అన్మానిఫెస్టెడ్ ఫామ్ అనమాట శబ్ద బ్రహ్మం. ఇనీషియల్గా ఉండే శబ్దబ్రహ్మం అనమాట అది. ఓం పరమతత్వాయ, తత్వం అంటే దాని యొక్క బిహేవియర్ అనమాట. అగ్నితత్వం, జలతత్వం, వాయుతత్వం, ఈ తత్వాలన్నిటికీ అతీతంగా బెస్ట్, వాట్ ఈస్ ద బెస్ట్ తత్వం అంటే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది పరమతత్వం. అంటే ఏదైతే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఎనర్జీ ఏదైతే ఉందో ఈ యూనివర్స్కి మూలం, అది పరమతత్వం అనమాట. నారాయణ, ఆ పరమతత్వం నారాయణ అయి ఉన్నాడు అనమాట. నారా అంటే వెలుగు అనమాట. నారాయణ అంటే దానికి బేస్, ప్లాట్ఫాము. నారాయణాయ అంటే వెలుగుకి ఆధారభూతమై ఉండి దాన్ని నడిపిస్తూ కంట్రోల్ చేస్తూ ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో ఆయన నారాయణుడు అనమాట. పరమతత్వాయ నారాయణాయ గురుభ్యో నమః అంటే ఆ పరమతత్వము నారాయణుడు మనకు డైరెక్ట్గా రాలేడు, వస్తే మనం చూడలేము, తట్టుకోలేము. అందుకని గురువు రూపంలో మేనిఫెస్ట్ అవుతాడనమాట. అంటే గురువు రూపంలో ఏంటంటే, మరి గురువు గారికి మనలాగే కాళ్ళు చేతులు ఉన్నాయి కదండి అని మీరు అడగచ్చు. అంటే ఆ గురువు యొక్క కాన్షియస్నెస్లోకి మా భగవంతుని యొక్క కాన్షియస్నెస్ దిగుతుందనమాట. ఏదో ఒక టైంలో దిగుతుంది, ఏదో కొంత పర్టికులర్ పీరియడ్లోనో పర్టికులర్ టైంలోనో అది దిగుతుంది అనమాట. దిగినప్పుడు అది మనలోకి ప్రసరిస్తుంది అనమాట. మనం ప్రసరింపజేయగలిగిన మనకు అర్హత ఉంటే
అందుకని మనకు ఆ యొక్క అహంకారం లేకుండా మనం జాగ్రత్తగా భక్తిగా గురువు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని సేవ చేసుకుంటే ఆ కాన్షియస్ మనసు మనలో కూడా దిగుతుందనమాట. అయితే ఆ దిగటానికి కూడా గురువు ప్రయత్నిస్తాడనమాట. అది పరమతత్వాయ నారాయణ గురుభ్యో నమః అంటే ఆ బేసిక్గా. అయితే ఈ మంత్రాన్ని మనలో దింపుకోవడానికి మనము ఏం చేయాలి? సింపుల్. ఒకటి, తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పచ్చని ఎల్లో ఆసనం అనమాట వేసుకొని కూర్చొని స్ఫటికమాలతోటి 1,25,000 జపం 40 రోజుల్లో కంప్లీట్ చేయాలి. దాదాపు రోజుకు 30 మాలు చేయాల్సి ఉంటుంది. నేతి దీపం పెట్టాలి. నేతి దీపం పెట్టుకొని ఎదురుగా గురువు గారి ఫోటో పెట్టుకోవాలి. మీ గురువు గారు ఎవరుంటే ఆయన ఫోటో పెట్టుకోవాలన్నమాట. లేదు మా గురువు గారు ఎవరు లేరంటే దత్తాత్రేయుల స్వామి వారి ఫోటో పెట్టుకోండి, లేదంటే నిఖిలేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని ఈ మంత్రాన్ని 1,25,000 చేయాలన్నమాట. 1,25,000 చేస్తే కనుక మీకు 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మీకు సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. అంటే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. అది ఫస్ట్ ప్రామిస్ అనమాట, నిఖిలేశ్వర స్వామి చేసిన ప్రామిస్. అయితే సెకండ్ థింగ్, ఈ యొక్క గురు మంత్రం యొక్క అది ఫస్ట్ పాయింట్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ గురు మంత్రాన్ని చేసేటప్పుడు కంప్లీట్ బ్రహ్మచర్యం ఉండాలి. తర్వాత సాత్వికమైన ఆహారం తినాలన్నమాట. ఈ రెండోది. సో ఇది పెట్టుకొని మీకు జస్ట్ 40 రోజుల్లో ఈ గురు మంత్రాన్ని చేసిన తర్వాత మీకు ఈ గురువు యొక్క ఫస్ట్ అంటే ఎల్కేజీ యూకేజీ పాస్ అయినట్టు అనమాట. సో ఇది మీకు ఫస్ట్ స్టెప్. తర్వాత ఈ గురు మంత్రాన్ని ప్రయత్నం చేయండి. సెకండ్ థింగ్, రెండో విషయం ఏంటంటే ప్రాణచేతన మంత్రం. గురు మంత్రం మనకేం చేస్తుంది? మనకు సజెషన్స్ ఇస్తుంది మన మనసులో. తర్వాత బయట మనకు కొంత సానుకూలతను చేస్తుంది. తర్వాత ఈ ప్రాణచేతన మంత్రం ఏంటంటే మనకు మోటివేషన్ ఇస్తుందన్నమాట, మన ఎనర్జీ లెవెల్స్ పెంచుతుందన్నమాట. ప్రాణచేతన మంత్రం ఏమిటి అంటే ఓం హ్రీం మమ ప్రాణ దేహ రోమ ప్రతిరోమ చైతన్య జాగ్రే హ్రీం ఓం నమః. ఓం హ్రీం అంటే హ్రీంకారం అంటే మాయాబీజం అనమాట. హ్రీంకారం అంటే వెలుగు అనమాట. ఒక పెద్ద మనకు ఈ ఫోటోలో చూపించినట్టు ఒక పెద్ద సూర్యుడు వెలుగుతున్నట్టు, ఆ సూర్యుడే హ్రీంకారమైనట్టు, ఆ సూర్యుడిలోంచి మన కాంతి కిరణాలు మన మీద పడుతున్నట్టు ఇదంతా మనకు ఊహించుకోవాలన్నమాట. ఊహలోకి వస్తుంది. గట్టిగా చేస్తే, సిన్సియర్గా చేస్తే, అది ఊహించుకుంటూ చేస్తే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా. ఇంకా మీకు ఇంకా చిన్న హ్రీంకారం గురించి, గ్రేట్నెస్ గురించి చెప్పాలి అంటే ఒక చిన్న శ్లోకం చెప్తాను. ఇది ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన పంచదశి స్తోత్రంలో చెప్పిన అనమాట. ఆయన అసలు మీరు మామూలుగా లలిత స్థితి చదివినా కానీ ఆ హ్రీంకారం యొక్క గొప్పతనం అంటే మీకు అర్థమవుతుంది. ప్రతి చోట అందులో ఆ హ్రీంకారం గురించి చాలా నామాలు ఉన్నాయి అమ్మవారివి. సరే, అందరికీ ఉపదేశం ఉండకపోవచ్చు, ప్లస్ అది అందరికీ చదవడం సాధ్యం కాకపోవచ్చు. కనీసం మీరు పంచదశి స్తోత్రంలో చదివితే అమ్మవారిది ఆదిశంకరాచార్యులు వారు రచించింది. అందులో ఆయన ఏం చెబుతారంటే హ్రీం హ్రీం ఇతి ప్రతిదినం జపతాం తవాఖ్యాం కిం నామ దుర్లభమిహ త్రిపురాధివాసి అని చెప్తారనమాట. అంటే హ్రీం హ్రీం అని మంత్ర జపం చేస్తూ ఉన్నవాడికి ఈ ప్రపంచంలో దుర్లభం అనేది ఏముంటుందమ్మా అని అడుగుతారనమాట ఆయన. అంటే అంత పవర్ఫుల్ బీజం అనమాట అది హ్రీం. కాకపోతే సరైన గురువు ద్వారా మనం ఉపదేశం తీసుకోవాలి. అంతేగాని పుస్తకాల్లో చదివిను, యూట్యూబ్లో చదివిన చూసినా కానీ, పుస్తకాలు కాకంటే యూట్యూబ్లో చూసినా కానీ ఆయన మీద మీకు పరిపూర్ణమైన సిద్ధపురుషుడైన గురువు యూట్యూబ్లో చెప్పినా కానీ అది వర్క్ అవుతుంది. కాకపోతే ఆయన సిద్ధపురుషుడు అయి ఉండాలి, మీకు ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి. ఇది మాత్రం ఖచ్చితమైన విషయం అనమాట. సో అందుకని ఏంటంటే అది హ్రీంకారం యొక్క గొప్పతనం. ఇంకోటి కూడా ఏంటంటే హ్రీంకారం అనేది ఒక వెలుగు అని చెప్పాను యాక్చువల్గా. సో ఈ 2-3 ఆస్పెక్ట్స్ హ్రీంకారం గురించి ప్రస్తుతం సరిపోతుంది. ఎక్కువ మనం బీజాక్షరాల గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే అది చాలామంది యూట్యూబ్లో బీజాక్షరాల గురించి చెప్పకూడదని చెబుతారు. అది నేను కూడా ఒప్పుకుంటాను ఖచ్చితంగా. మరి మీరు ఎందుకు చెబుతున్నారండి అంటే ఆల్రెడీ వాళ్ళు పెద్దలు గురువులు చెప్పిన దాన్ని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అంతే. నేను కొత్తగా మంత్రాలు ఏం చెప్పలేదు, ప్లస్ నేనేమి అది కల్పించి నేను చెప్పిన విషయం కాదు. ఆల్రెడీ పెద్దవాళ్ళు చెప్పింది దాన్ని నేను మళ్ళీ చెబుతున్నాను అన్నట్టు మీకు. తర్వాత క్రీమ్ బీజం కూడా సరే పనిలో పని వచ్చింది కాబట్టి క్రీమ్ బీజం కూడా ఒక చిన్న ఇది చెప్తాను. ఎందుకంటే నాకు అది చెప్పకపోతే, కాళీ బీజం గురించి చెప్పకపోతే నాకు ఎందుకో బాధేస్తుంటుంది. సో కాళీ బీజం, క్రీమ్ బీజం అంటే ఆకర్షణ బీజం అనమాట. ఆ క్రీమ్ బీజాన్ని గురించి గొప్పతనం చాలా అద్భుతంగా నారాయణదత్త శ్రీమాల్ గారు ఒకసారి చెబుతారనమాట. ఆ క్రీమ్ బీజం కనుక వాడు గట్టిగా చేస్తే కనుక జగత్తంతా నీ అరచేతిలో ఉంటుంది అని చెబుతారనమాట ఆయన.
పూరా దునియా ఆప్కే ముఠ్ఠీ మే రఖ్ సక్తే హై అని చెబుతారనమాట. సో అంత అద్భుతమైంది క్రీమ్ బీజం. ఇక మిగతా బీజాల గురించి నేను ప్రస్తుతం మన అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయిపోతుంది, తర్వాత మాట్లాడుకుందాం. సో తర్వాత ఈ ఓం హ్రీం మమ ప్రాణదేహ, హ్రీం బీజం చెప్పాను. మమ ప్రాణదేహ, మమ అంటే నా యొక్క, ప్రాణదేహ అంటే ప్రాణాలు, అంటే నా యొక్క ప్రాణాలు అనమాట. మామూలుగా మనం అనుకునే వాయువు ప్రాణం ఒకటి కాదని మీకు తెలుసు. ప్రాణదేహ అంటే శరీరం. మమ ప్రాణదేహ రోమ ప్రతిరోమ అంటే అన్ని రోమాల్లో కూడా, అంగాల్లో కూడా, అన్ని సర్వాంగాల్లో ప్రతిరోమ. చైతన్య అంటే మన మోటివేషన్ లెవెల్స్, ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట. చైతన్యం అంటే మన శక్తి అనమాట. చైతన్య జాగ్రయ అంటే యాక్టివేట్ చేయండి అని, యాక్టివేట్. సో జాగ్రయ హ్రీం ఓం నమః, మళ్ళీ హ్రీంకారం ఓంకారం నమః అనంట. నమః అని అంటే జనరల్గా ఏంటంటే ఆ నమః తోటి వచ్చే ఎండ్ అయ్యే మంత్రాలని జనరల్గా మనం హృదయంలో పెట్టుకొని చేయాలన్నమాట, ధ్యానం చేయాలన్నమాట. ఆ జపం కూడా చేయాలి. అప్పుడు మనకు ఈ మంత్రంలో షడంగాలు ఉంటాయి. హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి అట్లా ఉంటాయన్నమాట. ఓం వైష్ణవే శిరసే హృదయాయ నమః, శిరసే స్వాహ అంటారనమాట. అంటే కొన్ని మంత్రాలు, నమః అనే మంత్రాలు హృదయంలో పెట్టుకోవాలి, కొన్ని మంత్రాలు శిరసే స్వాహ అనే మంత్రాలని ఇక్కడ పెట్టి చేయాలి. అట్లా అది సో లిటిల్ బిట్ డిఫరెంట్ సబ్జెక్ట్, తర్వాత మాట్లాడదాం దాని గురించి. సో ఇప్పుడు సెకండ్ మంత్రం కూడా అయిపోయింది. ఓం హ్రీం మమ ప్రాణదేహ రోమ ప్రతిరోమ చైతన్య జాగ్రత్త హ్రీం ఓం నమః, ప్రాణచైతన్య మంత్రం. మూడో మంత్రం వచ్చేటప్పటికి గురు గాయత్రి అనమాట. గురుదేవాయ విద్మహే నారాయణ దత్తాయ ధీమహి తన్నో నిఖిలేశ్వర ప్రచోదయాత్. అంటే గురుదేవాయ విద్మహే, విద్మహే అంటే తెలుసుకుంటున్నాను, విద్ అంటే ఎవరైతే విద్వాంసుడు అంటే తెలుసుకున్నవాడు, బాగా తెలుసుకున్నవాడు, వెల్ అండర్స్టూడ్ పర్సన్, ఇన్సైట్ ఉన్న వ్యక్తి అనమాట. గురుదేవాయ విద్మహే, గురుదేవాయ అంటే ఆ దైవత్వముని ఒక మనకు నేర్పించే గురువు అనమాట. గురుదేవాయ విద్మహే, ఆయన తెలుసుకుంటున్నాను. నారాయణ దత్తాయ ధీమహి, నారాయణ దత్తుడిగా, ధీమహి అంటే ధ్యానిస్తున్నాను, అంటే ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ హిమ్, ఆయన నేను మనసులో నిలుపుకుంటున్నాను, అంటే నా నమ్మకం అంతా ఆయన మీద పెడుతున్నాను అని అక్కడ అర్థం అనమాట. నారాయణ దత్తాయ ధీమహి తన్నో నిఖిలేశ్వర ప్రచోదయాత్, నేను తెలుసుకొని ఆయన్ని నేను ఇది చేస్తున్నాను కాబట్టి, కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కాబట్టి ఆయన నన్ను నడిపించుకాక. ఇదంతా మనసులోనే జరుగుతుంది మనకు. అక్కడ మనసులో ఎట్లా జరుగుతుందండి, ఆయన నేను అనుకుంటే ఆయన నాకు వస్తాడా, అదేంటి ఎట్లా జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు. మనం ఎవరికో ఫోన్ చేసాం, మన ఫ్రెండ్కి ఎవరికో సెల్ ఫోన్ నుంచి చేసాం, ఆయనకి మీ ఫ్రెండ్కి ఎట్లా వెళ్ళింది సెల్ ఫోను, లేకపోతే జస్ట్ మెసేజ్ పెట్టాం, మీ ఫ్రెండ్కి ఎట్లా వెళ్ళింది మెసేజ్. లేకపోతే అట్లానే మనకు ఏవో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి కదా, మ్యాగ్నెటిక్ వేవ్స్ ఒక టవర్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకో టవర్కి వెళ్ళి అట్లా వస్తాయి. అట్లానే మనకి ఈ ప్రపంచం అంతా వ్యాప్యం ఉన్న భగవంతుడు గురువు రూపంలో ప్రపంచం అంతా నిండి ఉన్నాడు అనమాట. అందుకని ఏమంటారు, అఖండ మండలాకారం విశ్వం వ్యాప్య వ్యవస్థితం త్రైలోక్యమండితం ఏన మండలం తత్సదాశివం అన్నారనమాట. అందుకనే ఈ అఖండ మండలాకారం కాబట్టి ఈ ప్రపంచం అంతా, విశ్వం అంతా నిండి ఉన్న ఈ పరమాత్మ శక్తి, ఆ గురువు మండలాన్ని మనం ఆటోమేటిక్గానే అది ఈజీగా కనెక్ట్ అవుతుందన్నమాట ఈ మంత్రాల ద్వారా. అందుకని ఏంటంటే కాకపోతే మనం ఇంటెన్సిటీతో చేయాలి, మనస్సు పెట్టి చేయాలి. ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కువ చేస్తున్నాము, 30 రోజుల్లో 40 రోజుల్లో 1,00,000 చేయమని ఎందుకు చెప్పామంటే ఇంటెన్సిటీ అనమాట. మనసు పెట్టి చేస్తున్నాం ఎందుకంటే మనకు అందులో దిగాలి, మన బ్లడ్లోకి, మన శరీరంలోకి, మన మనసులోకి దిగాలి. దిగకుండా మనకు ఎక్స్పీరియన్స్ కాలేదంటే అవ్వదనమాట. సో అందుకని ఏంటంటే ఈ 3 మంత్రాలు ప్రస్తుతం చెప్పేశాం. తర్వాత 4 వస్తే ఇది దుర్లభోపనిషత్తు అనమాట. ఇది చాలా అద్భుతమైన ఉపనిషత్తు. ఇది నార్త్లో ఎక్కువ ఉండేది, యాక్చువల్గా తెలుగులో చాలా తక్కువ దీని ప్రాచుర్యం. అయితే ఏంటంటే తెలుగులో యూట్యూబ్లో కూడా కొంతమంది చెప్పినట్టున్నారు బహుశా, కానీ తెలుగులో ఇంతవరకు ఎవరు పీడిఎఫ్ తెలుగు లిపిలో ప్లస్ వివరణతో ఇంతవరకు ఎక్కడ ఇంటర్నెట్లో ఇవ్వలేదు. అందుకని మొట్టమొదటిసారి నేను ఆ ప్రయత్నం చేశాను. తెలుగులో పీడిఎఫ్ అనేది ఈ శ్రీ గురు చరణ పరోహం అనే బుక్లో ఒక పార్ట్గా ఇచ్చాము యాక్చువల్గా. సో మీరు తప్పకుండా ఇది పారాయణ చేయండి. ముఖ్యంగా ముందు ఫస్ట్ ఈ యొక్క దీని గ్రేట్నెస్ ఏంటంటే, దీని ప్రాముఖ్యత ఏంటంటే 2 ముక్కలు చెబుతాను మీకు. దీని గురించి ఆయన ఎప్పుడు నారాయణ శ్రీమాల్ గారు ఎప్పుడూ ఒకటే చెప్పారనమాట. ఇది అందరూ దేవతల యొక్క, అందరూ ఋషుల యొక్క కాంతి పుంజాలు ఒకటైతే అదే దుర్లభోపనిషత్తు అని చెప్పారనమాట ఆయన. అట్లాగే శంకరాచార్యులు వారు, మిగతా మహానుభావులు కూడా దీన్ని చేసి మహాత్ములు అయ్యారని ఆయన చెప్పారనమాట. అయితే ఈ యొక్క దుర్లభోపనిషత్తు అయితే ఇంకోటి కూడా ఆయన ఏం చెప్పారంటే, ఎప్పుడైతే మనం ఈ దుర్లభోపనిషత్తు చేస్తామో
మనకు సిద్ధులు కానీ మిగతా ప్రకృతి శక్తులు కానీ ఆటోమేటిక్గానే మనకు దగ్గర అయిపోతాయి. మనం చేసే సాధనలు కూడా సులభం అయిపోతాయి. గురువు యొక్క అనుగ్రహం పొంగుతుంది అని చెప్పారన్నమాట ఆయన. సో అందుకని ఏంటంటే ఈవెన్ అనిల్ కుమార్ జోషి గారు కూడా ఇది ఎంతో ఇష్టమైన స్తోత్రం అనమాట. ఈ దుర్లభోపనిషత్తుని ప్రతి గురువారం మనం చేసుకోవచ్చు. దీని పెద్ద నియమాలు ఏం లేవు. కాకపోతే కొద్దిగా మనకు ఒక ఫ్రీనెస్ ఆఫ్ మైండ్ ఖాళీగా పెట్టుకొని చేసుకోవాలి. అదొకటే నియమం. ప్లస్ మనస్సు కొద్దిగా స్థిరంగా ఉండాలి. అటు ఇటు పరిగెత్తి చేస్తే కనుక మనకు బుర్రకెక్కదు అనమాట. బుర్రకెక్కకపోతే మనకు ఒక భావన రాదు, ఎక్స్పీరియన్స్ రాదనమాట. సో అందుకని అప్పుడు బోరింగ్గా ఉంటుంది అప్పుడు. అందుకని మనం ఏంటంటే నేను ముందు కొన్ని 2-3 శ్లోకాలు చదువుతాను. వివరణ అనేది మీరు మీ అంతటి మీరే చదువుకుంటే బాగుంటుంది. యాక్చువల్లీ తెలుగులో వివరణ కూడా ఇచ్చాము. ఇక మళ్ళీ నేను అదంతా చేస్తే కనుక చాలా పెద్ద వీడియో అవుతుంది. అందుకని నేనేం చేస్తానంటే 2-3 శ్లోకాలు చదువుతాను. దాంతో నేను క్లుప్తంగా ముగిస్తాను. మిగతావి మీరు చేసుకొని ఆ యొక్క వివరణను కూడా చక్కగా చదువుకొని గురువు యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులై మిగతా వాళ్ళకు కూడా మీరు చెప్పి గురువునికి మీరు మిగతా వాళ్ళని కూడా దగ్గర చేస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నేను అదే పని చేశాను. మిమ్మల్ని కూడా చేయమని నేను ప్రోత్సహిస్తున్నాను. ఓం గురుర్వై సదాం పూర్ణమదైవ తుల్యం ప్రాణో వదార్యైవ హితం సదైవ చింత్యం విచింత్యం భవమేకరూపం గురుర్వై శరణ్యం గురుర్వై ప్రసన్నార్తవైవాం వదైవం అత్యోర్వతాం వై ప్రహితం సదైవ దేవోత్వమేవ భవతం సహి చింత్యరూపం గురుర్వై శరణ్యం సతం వై సదానం దేవాలయో వై ప్రాతోర్భవే వై సహితం న దీర్ఘై పూర్ణతం పరాం పూర్ణమదైవ రూపం గురుర్వై శరణ్యం సో ఈ 2-3 శ్లోకాలు నేను చదివాను. తర్వాత ఒక ఫస్ట్ శ్లోకానికి మాత్రం నేను జస్ట్ వివరణది చెబుతాను. మిగతావన్నీ మీరు ఇంకా చదువుకోండి. ఎందుకంటే అది సెల్ఫ్ ఎక్స్ప్లెయినబుల్ అనమాట. అది ఇంకా అంతగా కావాలి అంటే వేరే ఇంకో వీడియో చేద్దాం దీని గురించి డెడికేటెడ్గా. సో ఫస్ట్ శ్లోకం అనమాట. గురుర్వై సదాం పూర్ణమదైవ తుల్యం. ఆ శ్లోకం. నేను ఈ జీవితంలోకి ఎందుకు వచ్చాను, నా లక్ష్యం ఏమిటి, నా దారి ఏది, నా జీవిత పరమార్థం ఏమిటి, ఇటువంటి ప్రశ్నలకు గురుదేవా కేవలం మీరే సమాధానం ఇవ్వగలరు. వేరే వారెవరూ చెప్పలేరు. ఎందుకంటే మిగతా బంధాలన్నింటిలో ఏదో ఒక స్వార్థం బలంగా లేదా ఎంతో కొంత ఉంటుంది. ఇవన్నీ నిజమైన బంధాలు కావు, మరియు జంజాటాలు. వీటిని సముదాయిస్తూ మృత్యువు వైపు నేను నడుస్తున్నాను, కానీ వదిలించుకోవటం లేదు. జీవితంలో స్థిరమైన సుఖశాంతులు లేవు. కాబట్టి దీనమైన నయనాలతో గద్గద శరంతో సాష్టాంగ ప్రణామాలు చేసి మీ పాదములను ఆశ్రయించి మిమ్మల్ని శరణు వేడుతున్నాను. దయచేసి నా జీవిత లక్ష్యం తెలపండి, నన్ను నడిపించండి, నిశ్చయముగా మీ శరణు వేడుతున్నాను. ఇదనమాట. దీంతో ఈ మెయిన్ ఈ దుర్లభోపనిషత్తు కూడా పూర్తయింది. 4 పాయింట్లు వచ్చేసినాయి. తర్వాత చివరిలో నేను మొదట్లో చెప్పాను కదా, మనకు పెద్దలు కొన్ని పాయింట్లు చెప్పారు. ఈ యొక్క మన శత్రువుల్ని, మన రాష్ట్రాన్ని కానీ, మన దేశాన్ని కానీ, లేకపోతే మన అంతఃశత్రువులు కానీ, లేకపోతే మన సమాజంలోని శత్రువులు కానీ నిగ్రహించాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే కొన్ని మార్గాలు చెప్పారు. అందులో నాకు నచ్చిన మార్గం ఒకటి చెబుతాను. ప్రతి శనివారం రాత్రిపూట బగళాముఖి మంత్రాన్ని 16 మాలలు చేయమని చెప్పాను అనమాట అనిల్ కుమార్ జోషి గారు. ఆ 16 మాలలు చేసి, అంటే సంకల్పంలో దేశం కోసం, దేశంలో ఉన్న దేశ విద్రోహులందరినీ కంట్రోల్ చేయాలి, వాళ్ళని తగ్గించాలి అనే ఒక సంకల్పంతో మనం
చేస్తే కనుక అది మనం అమ్మవారు ఆ యొక్క శక్తి రూపంలో మేనిఫెస్ట్ అయ్యి ఇట్లా దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే రాష్ట్ర ద్రోహులు, లేకపోతే మన సనాతన ధర్మాన్ని దెబ్బ కొట్టడానికి ఎవరైనా చూస్తున్నారో వాళ్ళందరినీ ఆమె కంట్రోల్ చేస్తుందన్నమాట. అందుకని మన శక్తి మేనిఫెస్ట్ చేసే ఇది మనలోనే ఉందన్నమాట. మనకు అంతకుముందు మన పూర్వీకుల్లో విశ్వామిత్రుడు వచ్చేసి వీళ్ళందరూ గొప్ప గొప్ప శక్తులు ప్రదర్శించిన వాళ్ళే. సో ఇప్పుడు కూడా ఆ శక్తులు అనేవి ఉన్నాయి ప్రకృతిలో, కాకపోతే మనం పిలవట్లేదు. సో ఆ దిశగా మనం చిరు ప్రయత్నం మొదలు పెడితే తర్వాత అది ఎటు వెళ్తుంది అనేది గురువు చూసుకుంటాడు. మొదలైతే పెడదాం. నేను ఆల్రెడీ మొదలు పెట్టాను, మిమ్మల్ని కూడా మొదలు పెట్టమని చెబుతున్నాను. సాధ్యమైనంతవరకు చేయండి. 16 మాలలు చెప్పినా 2 మాలలు చేయండి. మీరు వీలున్నంత వరకు మీ యొక్క గురువుల దగ్గర వెళ్ళి ఉపదేశం తీసుకోండి, లేదంటే నిఖిల చేతన కేంద్రం వెళ్ళి గురువు దగ్గర ఉపదేశం తీసుకోండి. ఏదో ఒక ప్రయత్నం చేయండి. చేయలేకపోతే అట్లీస్ట్ మీకు తోచిన స్తోత్రాలు లేకపోతే మంత్రాలు జపాలు చేసి ఇట్లా సమాజంలో ఉన్న దుష్ట శక్తుల్ని తగ్గించడానికి ప్రయత్నించండి. గురుదేవా అని మీరు అమ్మవారికి లేకపోతే గురువుకి మీరు విన్నపంచేయండి. ఖచ్చితంగా ఆ యొక్క ప్రతికూల శక్తులు మనకు తొలగి సనాతన ధర్మం ఒక లాంగ్ స్టాండింగ్ పిల్లర్ లాగా నిలబడుతుంది మనకు. జై గురుదత్త.